ఏం పేరే? శేఖర్ అండి, వట్టిపల్లి శేఖర్. వట్టిపల్లి శేఖర్. ఏ ఊరు? దుప్పెల్లి గ్రామం. ఏది నియోజకవర్గం వస్తుంది? మా నియోజకవర్గం అండి ఆలేరు. ఆలేరు వస్తుంది. ఓకే, చూస్తున్నాం గవర్నమెంట్ వచ్చింది, మార్పు, ప్రజాపాలన ఆల్మోస్ట్ 15 నెలల కాడికి వచ్చింది. ఎట్లా చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? సార్ రేవంత్ రెడ్డి ఎంత మంచిగా చేస్తుండ అంటే, కరెక్ట్ చేస్తుండ అంటే రేవంత్ రెడ్డి సార్. అంతే. మరి నేను చాలా దిక్కులు అడుక్కుంటూ వస్తున్నా. ఎట్లనే చెప్తానండి. కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇచ్చేదండి. ఓకే, ఇస్తే కేసీఆర్ని ఏమనేదండి, మనందరం పార్టీలో ఖచ్చితంగా మాట్లాడుకుందాని కేసీఆర్ని మనం అందరం ఏమనేది, కేసీఆర్ మీ ఇంట్లో చీరలా, మీ అక్క కట్టుకుంటుందా ఇట్లాంటి చీరలు, మీ అమ్మ కట్టుకుంటుందా, మీ చెల్లె కట్టుకుంటుందా అనేది. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిన, చీరలు ఇవ్వడం బంద్ చేసిండు. నన్ను కూడా అట్లా అంటారా? అవునండి, మంచి అట్లా అంటారనే కానండి, అట్లా చేస్తూ మంచి చేసినప్పుడు అట్లా, అప్పుడు తిట్టినప్పుడు ఇప్పుడు కూడా అట్నే చేయాలి. అట్లా అక్కడ వచ్చిన రెండు ఒకటి రైతు బంధు ఇచ్చేది కేసీఆర్ మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తురా రైతు బంధు, మీ ఆ డబ్బులు ఇంతగానో ఎందుకు ఇస్తురా అనేది అందరు తిట్టేది. రైతు బంధు బంద్ చేసిండు, నన్ను కూడా తిడతారేమో అని. మనిషి చనిపోతే రైతు బీమా ఇచ్చేది. అయితే కేసీఆర్ చచ్చిపోయినాక నువ్వు మనిషి రావాలని కోరుకుంటున్నావా, రైతు బీమా ఇవ్వాలి అప్పుడు అనేది రేవంత్ రెడ్డి బంద్ చేసిండు. తిడుతుంటే ఎవరు చేస్తారు, తిట్టని చేయాలిగా. మంచి చేసినప్పుడు తిట్టిరు, అందుకని ఇప్పుడు పడాలి, కర్మ పడాలి. మరి రేవంత్ రెడ్డి చేసేటి అన్ని చూడాలి, కర్మ పడాలి, పబ్లిక్ అర్థం కావాలి. అంతే, జనాలు తిడుతున్నారు కాబట్టి అంతే. మరి ఇప్పుడు అర్థం అవుతుంది పబ్లిక్, అర్థం అవుతుంది, ఇంకా అర్థం అవుతూనే ఉంటుంది. రేవంత్ రెడ్డి చేసేటి అన్ని ఇంకా అర్థం అవుతూనే ఉంటాయి. ఇంకా ఇప్పుడు సరే అన్నారు, తులం బంగారం అని, రైతు భరోసా అని, 15,000 అని, ఆ తర్వాత రైతు కూలీలకు 12,000 ఇస్తామని, కౌలు రైతులకు 12,000 ఇస్తామని, అది కూడా దేరాలు తిట్టుకుంటారని చెప్పేసి ఇస్తలేడా? అన్ని పేలండి. బస్సులో ఎట్లా కొట్టుకుంటారు ఆడవాళ్ళు, సొక్క కొట్టుకుంటారు. ఏదన్నా నడుస్తుంది అంటే బస్సులో ఆడవాళ్ళు సొక్క కొట్టుకొని నడుస్తుంది. ఇవన్నీ మన దేశం మొత్తంలో ఇలాంటి ఇప్పుడు ఏమో ఉన్నది, ఇలాంటి ఆటలేనట కొట్టుకోవడం అన్ని. ఇలా చూసి ఇంకోళ్ళు ఇంకా వేరే రాష్ట్రం మగవారు గౌరవం ఇచ్చేది, మగవారికి ముసలోళ్ళు పోతే బస్సులో కూర్చో అయ్యా మా తాత అన్నట్టు గౌరవం ఇచ్చేది. ఇప్పుడు ఆ గౌరవం లేదు, మగవాడు ఎక్కడన్నా పోని కూర్చొని ఎక్కడన్నా కావాలి, విలువ లేకుండా అయిపోయింది. ముసలోళ్ళకి గౌరవం అనేది లేకుంటే ఇప్పుడు మన తండ్రో తాతో అన్నట్టు గౌరవం ఇచ్చి కూర్చోబెట్టుకున్నాయి. బస్సులో పోయి ఆడవాళ్ళు ఇప్పుడు వాళ్ళే ఫుల్, ఏ బస్సు పోయినా కూడా. వాళ్ళకు మరి వాళ్ళు ఎందుకు కొట్టుకోవాల్సి వస్తుంది అలా, అంత మంచి ఫ్రీ బస్ ఇచ్చినాక? ఫ్రీ బస్సు అండి, ఇప్పుడు ఫ్రీ బస్సు ఎవరికి అవకాశం అండి? ఫ్రీ బస్సులో గవర్నమెంట్ ఏం లాస్ అయితే లేదు. ఇప్పుడు మోత్కూరు నుండి మాకు హైదరాబాద్ పోవాలంటే ఫ్రీ బస్సు గంట తర్వాత, ఒక గంటకు ఒక బస్సు ఉంటుంది. తర్వాత గంట లోపట్ల అంటే ఒక 10 నిమిషాలనే 50 మంది అక్కడ నిలబడతారు ఒక ఫ్రీ బస్సు రాగానే. ఆ 50 మంది ఎట్లా పోవాలి? మళ్ళీ అప్పుడు ప్రైవేట్ బస్సు వస్తుంది, ఒక్క టికెట్ 180 రూపాయలు. ఈ 50 మంది టైం చూసుకోరు, ఇప్పుడు పబ్లిక్ పైసలు చూడరు. ఇంకా ఫ్రీ బస్ గురించి ఆలోచన ఇంకా లేట్ అవుతుంది. ఆ 180 రూపాయలు టికెట్ పెట్టి వెళ్తారు. టికెట్ తీసుకున్నాడు నిలబడుతుండే, ఫ్రీ బస్ ఉన్నాడేమో. ఇంకోటండి, ఇప్పుడు మన కరెంట్ ఛార్జీలు మాపి అన్నారు. మా ఇంట్లో అదే పరిస్థితి. మాకు ఇంత ముందుకు 200 వచ్చేదండి ఇంటి బిల్లు, అన్ని ఉండేది. లైట్ ఉండే, ఫ్యాన్ ఉండే, ఫ్రిడ్జ్ ఉండే, అన్ని ఉండే. ఒక్కటి మిస్టేక్ అయినా నాకు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేకుంటే ఇప్పుడు నాకు ఎంత వస్తుంది అంటే అండి 700 వస్తుంది మినిమం, 600 700 మినిమం మంత్లీ వస్తుంది. అంటే ఇద్దరు ఫ్రీగా మా పైన వాళ్ళ బిల్లు నా ఒక్కరి మీద పడుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఏం లేదు. అంటే ఇక మా ఊర్లో 700 బిల్లులు మాపు కాలేదు అంటే డబల్ ఛార్జ్ పడుతుంది. అంటే కరెంట్ వాళ్ళని అడిగితే ఏమంటారు అంటే, మంత్లీ ఎగ్జాంపుల్ 2-3 లక్షలు ఇక్కడ నుండి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా వచ్చేది, ఇప్పుడు కూడా అంతే వసూలు చేసుకొని పోతుంది. మాపు అనేది ఏం లేదు, మాపి. బాగుందన్న, మంచి లాజిక్ చెప్పినావు. సరే, ఇదంతా నడుస్తూనే ఉంటది, పోతూనే ఉంటది, జనం అనేది పరిపాలన అనేది నడుస్తుంటది, ఉంటూనే ఉంటది. ఎట్లా అనిపిస్తుంది అంటారు నీకు? ఎండ్ ఆఫ్ ద డే మంచిగా ఉందని చెప్పినావు, ఎందుకు తీసేసినట్టు కూడా చెప్పినావు. ఎండ్ ఆఫ్ ద డే ఏమంటున్నారు జనాలు? ఏమంటున్నారండి, ఒక్కసారి అండి 2 సార్లు మనం కేసీఆర్ ని ఎన్నుకున్నాం. కేసీఆర్ ఉండాలా కోపం మీద ఏదో ఓడగొట్టిరు. కానీ అన్ని చెప్పలేని స్కీములు, చెప్పలేని మన తెలంగాణని ఎక్కడికో తీసుకెళ్ళిండు. ఎన్నో పథకాలతోని, ఎన్నో మన తెలంగాణ ఎక్కడనో ఉన్న తెలంగాణ, అలాంటి తెలంగాణని ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ అంటే ఇప్పుడు భయపడిపోతున్నారు.
అంతేనా? ఉమ్. అసలు చాలా భయపడిపోతున్నారు. ఎట్లా ఉండను ఇది వరకు బిజినెస్ నడిపిస్తాం మనదైనా షాప్ అది వరకు అంటే రైతు బంధు టైంకి వచ్చేది పైసలు తిరుగుతున్నాయా? లేదండి, ఇంతవరకు రైతు బంధు రాలే కదా. రైతు బంధు వస్తే ఏం చేస్తారంటే రైతు అనేవాడు ఏదో ఒక పెట్టుబడి పెడతారు, మందుకో దున్నకానికో. అప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం నుండి ఒక పెట్టుబడి పెట్టాలంటే 50,000 1,00,000 కావాలి. ఆ 50,000 1,00,000 ఏం చేయాలి? అతను ఎన్నో పెట్టుబడి కానీ అప్పు తెచ్చుకోవాలి. ఈ వాడే లోపట్ల ఆయనకు అప్పు పెరుగుతూనే ఉంటుంది, 10,000 మిత్తి పెరుగుతూనే ఉంటుంది. రైతు అలా లాసే అవుతుంది. అప్పుడు ఇచ్చేటప్పుడు ఎందుకు ఇచ్చిండు ఇన్నెందుకు ఇస్తుండు, ఆయనకి ఎందుకు? వీళ్ళంతా అనుకోలేదు మన తెలంగాణ ఇంత సాగుబాటు అవుతుంది, కేసీఆర్ ఇస్తే మన అన్నో తమ్మునికో సరే ఉన్నోనికి ఇచ్చిందని ఒక ఫీలింగ్ తర్వాత అని అనుకోలేదు. ఇన్ని ఎకరాలు ఇచ్చి అదే కోపంతో కేసీఆర్ను ఒడగొట్టి ఇప్పుడు అంతా ఏడుస్తుంది. అంతేనా? అంతే. మరి గ్రామ సభలు పెట్టి అందరికి దగ్గర అప్లికేషన్ తీసుకునే ఇప్పుడు మరి పరిష్కారం కాలేదా మీకు? గ్రామ సభలు ఒకటే సరిగ్గా ఏదన్నా మీరు ఇవ్వాలనుకుంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి గ్రామ కార్యదర్శి ఉంటాడు, ప్రతి ఇంటికి వెళ్ళి ఆల్రెడీ ఆన్లైన్ అన్ని సర్వేలలో అన్ని ఉన్నాయి. ఇతని మీద ఎంత ఆస్తి ఉంది, ఏముంది, ఏం కథ, ఎంత పట్ట భూమి ఉంది, అన్ని ఉన్నది. ఇతను రేషన్ కార్డు కారుడా కాదా, అక్కడనే అతను ఇంటికి పోయి స్టాంపు కొట్టి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి స్టాంపు కొట్టి ఒకటి అక్కడనే ఇస్తే అయిపోతుంది రేషన్ కార్డు. రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేయాలి. లెక్కకైతే 6 గ్యారెంటీలు కొందరు గ్యాస్ కు మాప్ అవుతున్నారు. ఆ పబ్లిక్ అయితే తిరుగుతారు బ్యాంకుల పోయి రోజు. ఈ ఆంధ్రజ్యోతి పేపర్ అయితే డైలీ చదవగా రైతు బంధు ఫుల్ 100% వేసిండు, రైతు భరోసా వేసిండు 100% సక్సెస్ఫుల్. రైతులు ఏం చేస్తారు? బ్యాంకు పోతారు, అమ్మ వేసిండనగానే పోతురు, పిచ్చోళ్ళు అవుతారు పబ్లిక్. లేదు, రైతు భరోసా 100% అందరికి వేసినా అందరు పోవడం, బ్యాంకుల పోటీ తిరగడం. వస్తున్నాయి మరి టికా మెసేజ్లు టిక్కా ఇక పడితే రైతు బంధు పడ్డాయి టిక్కా టకీ. ఇప్పుడు ఇక 1 ఎకరం ఉన్న వాళ్ళ పడ్డది అంటూరు. ఇక ఎట్లా మళ్ళీ 2 పడితే సరే 2 ఎకరాలకి మీరు 3 ఎకరాలకి 5 ఎకరాలకి కానీ ఒకేసారి వేస్తే పబ్లిక్ అదే ఉంటుంది. కొద్దిగా లేట్ అయినా సరే 1 ఎకరానికి ఇప్పుడు వేసి మళ్ళీ 2 ఎకరానికి ఎప్పుడు వేస్తావు ఆనుకో గుబగుబా ఎప్పుడు వేస్తాడా పడుతుందా పడదా ఆనుకో డౌట్. బ్యాంకులో పంటి తిరుగుడే అయిపోతుందండి. రాను ఓను దానికి బ్యాంకులో పంటి 10 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళు బ్యాంకు 500 రూపాయలు రావన్న ఛార్జ్ అవుతుంటుంది. మండల కేంద్రానికి పోతే ఇబ్బందికరమైన పరిస్థితి. సరే ఇప్పుడు మార్పు అన్నారు, మార్పు వచ్చేసింది, 15 నెలలు కూడా అయిపోయింది. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయి, సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి. అట్లా నమ్ముతారా జనాలు? స్థానిక సంస్థలు ఎన్నికలు గవర్నమెంట్ని ఇప్పుడు కరెక్ట్గా ఆలోచన ఏమన్నా రాని వారు మాత్రం తప్పకుండా ఓటేయారు. ఇప్పుడు స్కీల్ అమలు చేస్తారు పాప వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అనుకుంటారు, అరే ఇప్పుడు ఒక 1 మంత్ల ఇందిరామ్మ ఇల్లు అన్ని ఒకటేసారి ఏదో ఒక్కొక్కటి పాస్ చేసుకుంటూ పోతే బాగుండు. అన్ని ఒకటేసారి వడ్డిస్తాం, అన్ని ఒకటేసారి ఇస్తాం అనేసరికి వాళ్ళ సొంతం కార్యకర్తలు కూడా నమ్మలేకుండా అయిపోయారు. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు 15 నెలలు అంటే ఇంకా 3 సంవత్సరాలు అన్నారు. చేస్తారు ఇంకా 3 సంవత్సరాలు. ఇప్పుడు కార్యకర్తలు చెప్పుకోవడానికి ఏముంది, ఇంకా 3 ఏళ్ళు ఉందిగా చేస్తాడు, ఇంకా 3 ఏళ్ళు ఉందిగా చేస్తాడు. ఇదే చెప్పుకోవడం వాళ్ళ కాడ ఉన్న ఇంకా వేరే అవకాశం లేదు. చేస్తాడు. ఏది 15 నెలల సంది ఏం చేసిండు? తీసుకుంటా 4 సార్లు దరఖాస్తులు ఒక్కటేసారి సకల జనాల సమ్మె అంటే బొంబాయి నుండి ఎంతమంది బీసీలు మా ఊర్లోనే చూసుకోండి. బీసీలు అంటే ఒక 90% ఉంటారు. బీసీలు మొత్తం బీసీలు ఉంటారు. ప్రతి ఊర్లో పోయినా బీసీలే ఉంటారు. రిజర్వేషన్ ఏం చేసినట్టు బీసీ 42%. అదేమన్నా న్యాయంగా ఉందా? దాంట్లో బీసీలు సగం మంది లేపేసారు. బీసీలో లేపేసారు. ఏ ఊరు పోయినా చూడండి, కుమ్మరి, సాకలి, మంగలి, గొల్ల, ముదిరాజు ఇలా అందరం ఉంటాం. గౌడ వీళ్ళే ఎక్కువ ఉంటాం. సరే ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీలు ఉంటారు, అదొక భాగం. సరే ఇక్కడ ఓసీ పర్సెంట్ పెరగడం ఏందని, ఇప్పుడు బీసీల కంటే ఓసీలు పెరగడం. రైట్. ఇదే విషయానికి సంబంధించిన దాని మీద వాళ్ళకి సర్వే చేసిర్రు, కాంగ్రెస్ పార్టీ చేసింది, అధికారంలో ఉన్న పార్టీ చేసింది. దాన్ని ఏమో తలగబెడతాను అదంతా అది ఇది అని చెప్పేసి ఎమ్మెల్సీ అంటాడు. మరి వాళ్ళ రాజకీయ వాళ్ళకి ఎట్లా ఉంటే అట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళ అవకాశాల బట్టి మారుతురు. ఎప్పుడు ఎవరు ఎలా మాట్లాడేది అర్థమైతలేదు. పబ్లిక్ ను కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు నాయకులు. ఒకటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులైనా ఒకటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏది ఉన్నా స్పష్టంగా చెప్తున్నారు. అయినా కూడా ఇప్పుడు ఆ అసెంబ్లీలో ఏం మాట్లాడుతారు, వాళ్ళ మీద దునకడం, వాళ్ళని తిట్టడంతోనే గెలుస్తారు. అంతేనా? కేసీఆర్ ని తిట్టడం వల్లనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు
పదవిలోకి వచ్చారు అంతే. కేసీఆర్ ని తిడితేనే ఆయనకు అంతే అంతే. అదొక పని అదొకటైతే సరిగ్గా సక్రమంగా నడుస్తుందా? కేసీఆర్ నిన్ను జైలు వేస్తా, 2 లక్షలు కోట్లు తిన్నావు, నిన్ను ఎమ్మటి నేను వచ్చే ఆల్చం, నిన్ను లోపలేస్తా, ఇది అనేసరికి అమ్మో పబ్లిక్ అమ్మో నిజంగా రేవంత్ రెడ్డి ఏమో చేస్తాడే ఉండు, ఇదే అయిపోయింది. అంతే, చేసింది ఏం లేదు. ఏం లేదు. సరేనా, ఇప్పుడు అప్పుల పాలు తెలంగాణ అయిందని అన్నారు, 7 లక్షల కోట్లు అయిందని అన్నారు. సరే వాళ్ళు ఏదో చేసింది, మేమేం చేయలేదని వాళ్ళు అంటున్నారు. బట్ ఇక్కడికి వచ్చే వరకు 15 నెలల్లో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. నిజంగా 1,50,000 కోట్లు నిజంగా ప్రజలకే ఉపయోగపడ్డా? ఇప్పుడు పబ్లిక్ లో వాళ్ళు తెచ్చిన ఇప్పుడు రైతు భరోసా సగం వేయొచ్చు, సగం పడ్డే సగం మంది వాళ్ళే. ఇలాంటి అప్పులు కూడా వాళ్ళు తీసుకొచ్చినవి కూడా సగం అన్ని పనులు చేస్తారు. స్కీమ్లు అంటే ఒక్కొక్క దాంతో వెళ్ళిపోతే ముందుకు వాళ్ళకే మంచిది ఉంటుంది. కేసీఆర్ గారు ఎన్ని లక్షల కోట్లు పెట్టిన అన్ని చేసిండు. కేసీఆర్ కు రెండోసారి గెలిపించడానికి కారణం ఒకటే, ఫస్ట్ రాగానే తెలంగాణకు కరెంటు తేవడం. ఆ కరెంటుతోనే రెండోసారి ఓటు పడేయండి. ఒక్క స్కీమ్ చాలు కరెంటు తేవడం. కాళేశ్వరం తెచ్చిండు, ఎన్నో తెచ్చిండు. అప్పుడు ఏమన్నారండి, అసెంబ్లీ కట్టిస్తుంటే, కొత్తది కట్టిస్తే, సచివాలయం కట్టిస్తే 100 కోట్లు అవసరమా బంగారు బాత్రూమ్లు అవసరమా అలా వండుకుంటారా? ఇప్పుడు వాళ్ళు వండుకున్నారండి బంగారు బాత్రూమ్. ఎవరైతే అన్నారో వాళ్ళే వండుకుంటున్నారు. హెడ్ ఆఫ్ ద డే ఈ 15 నెలల కాంగ్రెస్ పరిపాలనకు ఎన్ని మార్కులు వేస్తావు అవుట్ ఆఫ్ 10? 10 మార్కులలో నాకైతే 3 వేస్తానండి. దేనికి వేస్తావు? ఆ 3 దేనికి వేస్తానంటే, రైతు భరోసా ఒక సగం మందికి వచ్చినాయండి ఫస్ట్ లో. రైతు భరోసా అది 2 lakhs అన్న దాంట్లో సగం మందికి వచ్చినాయి, సగం మందికి రాలేదు. రుణమాఫీ రుణమాఫీ అదొక్కటి వేసింది అంతే. మిగిలింది ఏం లేదు. ఇంకేమైనా చేస్తారని గ్యారంటీ నమ్మకం ఉందా మీకు? ఇంక చేస్తారంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు చెయ్యాలి. మాకు కూడా ఇక్కడ ఈ ఊరికి రోడ్లు కావాలి, చేస్తే మంచిది. పార్టీలకు అతీతంగా చేస్తే పబ్లిక్ కూడా అందరూ ఓట్లు వేయడానికి రెడీగా ఉంటారు. చేస్తే ఇంకా డెవలప్ అయితే ఇంకా మంచిది. అయితే నమ్మకం ఉందా అంటున్నా? ఏమోనండి, ఇక టీటీ ఉన్నది, ఏ నాయకులను చూసి నమ్మకాలు పోతున్నాయి. సరే అన్న, రైట్. మరి శేఖర్, ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.